నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు వైసీపీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిజంగా ఇది హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. అయితే పార్టీని బలోపేతం చేసుకోవడానికా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చెప్పేసి వీళ్ళు వేరే సర్వే చేస్తానంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం, ఇది సజ్జల రామకృష్ణారెడ్డికి నచ్చకపోవడం, ఇదంతా జరుగుతుంది. ఏం జరుగుతుంది మేడం ఆ పార్టీకి సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే అసలే అయోమయంలో ఉంది పార్టీ, ఇంకా మరింత అంధకారంలోకి తోస్తున్నారు. యాక్చువల్గా సజ్జల ఏమి మాట్లాడటల్లా. చెవిరెడ్డి ఎప్పుడైతే ఆయన రిలీజ్ అయ్యి వచ్చారో జైలు నుంచి, ఆయన తాడేపల్లిలోనే మకాం వేశారు. వేసి నూరి పోస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఏమని, ఇప్పుడు అరెస్ట్ జరగటం వల్ల మన గ్రాఫ్ పెరిగిపోయింది, సర్వే చేయించాను, నివేదికలన్నీ మనకి ఫరుగా వస్తున్నాయి, ప్రజల్లో మనకి మద్దతు పెరుగుతోంది, సో మనం ఏదో ఒకటి చేసి మరిన్ని అరెస్టులు జరిగేలాగా చేసుకోవాలి, అప్పుడు వైసీపీ పార్టీ పైకి లేస్తుంది అని. ఇది సజ్జలకు నచ్చట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా నూరిపోయడమే కదా. అవును, యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది అది కాదు, అది చెవిరెడ్డికి తెలుసు, సజ్జలకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇంపుగా ఉంది అది వినడానికి. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎవరైనా నీ అంతటి వాడు లేడు అంటే చాలు, ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతాడు, నిజం అనుకుంటాడు. ప్రాబ్లం అక్కడ. అలా అనుకోబట్టే కదా 2024లో ఓడిపోయాడు. ఆయన చేసిన తప్పిదాలన్నీ కూడా వీళ్ళు ఆమోదించి ఇంకా ఎక్కువ తప్పిదాలు చేయించేలాగా చేశారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ అది అయి ఉండదు, కానీ వీళ్ళు అలా చేశారు. దానివల్ల నెగిటివ్ అయింది జగన్మోహన్ రెడ్డి. మీరు గమనిస్తే కనుక అయితే ఇవాళ ఏ అంశం తీసుకున్నా, ఏ స్కామ్ తీసుకున్నా, ఏ అవినీతి తీసుకున్నా, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి ఆగుతున్నాయి. ఎందుకని, ఆయన డబ్బులు ప్రధానమని ఆయనకు చెప్పి చేసిందంతా వీళ్ళు చేసి లాస్ట్కి బాధ్యుడిని జగన్మోహన్ రెడ్డిని చేశారు. అవును. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి, తెలివిగా ఉండాలిగా. నమ్మాలి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. బియాండ్ దట్ నమ్మితే ఏమవుతుంది, ఇలాగే అవుతుంది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఈ విషయం అంతటికీ కారణం చెవిరెడ్డి. సజ్జల ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే ఈయన ఆక్యుపై చేయడానికి చూస్తున్నాడు కదా. ఇప్పుడు సజ్జల ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు పార్టీలో కదా, ఇన్ని సంవత్సరాలుగా నడుపుతున్నాడు ఆయన. ఆయన క్రెడిబిలిటీ ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మంచో చెడో. దాన్ని బట్టి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు ఆయన. ఇవాళ చెవిరెడ్డి వచ్చి సజ్జల ప్లేస్ ఆక్యుపై చేస్తానంటే ఎలా? ఎందుకంటే చెవిరెడ్డి ఇవాళ పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. మీరు ఒక విషయం గమనిస్తే, స్కామ్స్లో ఎక్కడ సజ్జల పేరు లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఏ స్కామ్లోనూ లేదు. ఏదో భూమి ఆక్రమించాడని తప్ప లిక్కర్ స్కామ్లో కానీ, నెయ్యి స్కామ్లో కానీ సజ్జల పేరు ఉందా చెప్పండి మీరు నాకు కదా. కాబట్టి సజ్జలని నమ్మడం బెటరు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డి నిండా ముంచాడు. ఇప్పుడు బాంబే నుంచి ఆ హవాలా మనీ తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో దాన్ని మళ్ళీ అట్టపెట్టెల్లో గోనెసంచిలో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి పంపించి అవన్నీ తిరుపతికి వెళ్ళి అక్కడ మీరు ఆ వీడియోలో వీళ్ళకి 5 వాళ్ళకి 2 అని వేలంపాట పాడి చెవిరెడ్డి అక్కడ అదంతా కూడా తిరుపతికి సగం డబ్బు పంపించి దాన్ని ఎన్నికల్లో వాడారు. తర్వాత దానికి తుడా వాహనాలు కూడా వాడుకున్నారు. ఇలా మనం ఎక్కడ సజ్జల పేరు వినాం, మీరు గమనించండి. మేడం, ఒక క్వశ్చన్ అడగనా? ఇక్కడ ఇది రివర్స్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ మొత్తం సజ్జల వల్లే రావాల్సి వచ్చిందని కూడా మాట్లాడారు. సజ్జల మాటలు వినే ఇట్లా పార్టీకి అంతా ఇట్లా జరుగుతుందని చెప్తున్నాడు. మరి ఏమంటారు మేడం దీన్ని? సజ్జలకి ఇక్కడ నెత్తి మీద కూర్చున్నది చెవిరెడ్డి, ఇక్కడ విజయసాయి రెడ్డికి నెత్తి మీద కూర్చున్నది సజ్జల. సో అందుకని చేసిన పాపం ఇలాగనమాట. ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డికి చేసిన పాపం ఇవాళ సజ్జలకి చెవిరెడ్డి రూపంలో వస్తుంది. యాక్చువల్గా విజయసాయి రెడ్డి ప్రతి అంశానికి ఆయన ఏటు, తర్వాత కర్త కర్మక్రియ పార్టీలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, మొత్తం వైసీపీ కుటుంబానికి ఆయన చేరువైన మనిషి. 43,500 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా తెప్పించింది కూడా ఆయనే. అటువంటి విజయసాయి రెడ్డికి ఎత్తు పెట్టగలిగాడంటే సజ్జల, ఇవాళ సజ్జల చెవిరెడ్డికి భయపడుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే సజ్జల పప్పులు ఉడకట్ల. ఇవాళ విజయసాయి రెడ్డి పేరు కూడా మరి ఎంతవరకు వస్తుంది లిక్కర్ స్కామ్లో అనేది చూడాలి. ఎందుకంటే మొదటి 3 మీటింగ్లు వాళ్ళ ఇంట్లో జరిగాయి. తర్వాత ఇంకో చిత్రమైన విషయం ఏమిటంటే, నిన్న కవిత రిలీజ్ కావచ్చు, మరొకటి కావచ్చు,
విజయసాయి రెడ్డి హస్తం ఉందంటున్నారు లాస్ట్ మినిట్లో. అర్థమైందా మీకు? అవునవును. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేవాడు అటు అమిత్ షాకి ఇటు మోదీకి చాలా క్లోజ్. యాక్చువల్గా ఆయన బయటకు వచ్చిందే అందుకు మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి మంచి చేయడానికే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా మాఫీ చేయించడానికి ఈయన బయటకు వచ్చి బీజేపీలో చేరతాడేమో, ఆయనకి ఎలాగ మోదీకి దగ్గర అమిత్ షాకి దగ్గర అనుకున్నాం. సో కవిత విషయంలో కూడా ఈయన హస్తం ఉందనేది నిన్న ఒక టాక్ వచ్చింది. సో నిజానిజాలు మనకు తెలియదు. ఏది ఏమైనా నువ్వు విజయసాయి రెడ్డికి కుంపట్లా తయారైతే నీకు కుంపటిగా ఇవాళ చెవిరెడ్డి తయారయ్యాడు. మరి ఇప్పుడు చెవిరెడ్డి మాటలు వింటాడా, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటాడా, జగన్మోహన్ రెడ్డి ఏమంటారు మేడం పార్టీకి? మనకి చెవికి ఏది బాగా ఉంటాయి, ఏదైనా మెరమెచ్చు మాటలు బాగుంటాయి కదా, కాబట్టి ఖచ్చితంగా చెవిరెడ్డి మాటలే వింటాడు. కొంతకాలం చెవిరెడ్డి హవా నడుస్తుంది ప్యాలెస్లో. మరి పార్టీకి ఇంకా బలోపేతం చేసుకోవడానికి ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ఏ విధంగా వెళ్ళిపోతారు? ఏదో 4 అరెస్టులును 3 ప్రెస్ మీట్లు లాగానే ఉంటుంది పరిస్థితి. అంటే ఆయన అది నమ్మాడు కాబట్టి దాని మీదే ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రెస్ మీట్ పెట్టి మావాడే ఆ తప్పు చేశాడు, ఫలానా వ్యక్తి ఈ తప్పు చేశాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని అంటాడేమో జగన్మోహన్ రెడ్డి. అంటే అలా మాట్లాడితే నిజాలు బయట పెట్టాడు అనుకో, మొదటి నుంచి ఆయనే కదా పార్టీలో ఎవరికైనా నిజాలు చెప్పి అవును అతను చేశాడు అయితే తప్పేంటి అని అడుగుతాడు కదా. చేసిన తప్పు ఆయన నోటి ద్వారానే వస్తుంది. కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టిస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డిగా నేను ఈ తప్పులు చేశాను పోతే పోయింది నన్ను జైల్లో పెట్టుకోండి అంటాడా? ఎందుకంటే అప్పుడు నేను గొప్పవాడిని అయిపోతాను, చంద్రబాబు నాయుడులో ముఖ్యమంత్రిని అవుతాను అనుకుంటాడా ఏమో, అది కూడా ఉండొచ్చు. అంటే ఏదో ఆత్రగాడికి బుద్ధిమట్టం అని తొందరపాటు వల్ల అలా మాట్లాడచ్చు. సో అలా కూడా జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ప్రెస్ మీట్ మరి ఇవాళ శనివారం కాబట్టి ఇంక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు. మంగళవారం వరకు మనం వేచి చూద్దాం. మంగళవారం వస్తాడా ఆయన తాడేపల్లికి, వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడా లేదా బుధవారం పెడతాడా ఆయన, వేచి చూద్దాం. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.